మ్యూజిక్ విషయం కూడా సులక్షణమ్మ చెప్పింది. వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్ ఉంది. వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్ ఓల్డ్, ఆ మ్యూజిక్ బాగుంటుంది, ఆ ట్రెండ్ బాగుంటుంది. మరి పాత పాటలు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అనే పాట, గైడ్ మీ ఓ దౌ గ్రేట్ జెహోవా, ఈ పాటలు చాలా సాలంగా, సోబర్గా, చాలా గంభీరంగా, చక్కగా ఉంటుంది. కానీ ఇప్పుడు లేటెస్ట్గా ఉండే వెస్ట్రన్ మ్యూజిక్ ఏదైతే ఉందో అది 100%, నేను ఐఎమ్ గోయింగ్ ఆన్ లైవ్ కదా, 100% భక్తి జీవితానికి అది భంగకరము. లేటెస్ట్ వెస్ట్రన్ పాప్ మ్యూజిక్ గోస్ అగెన్స్ట్ ది గాడ్లీ గాడ్లీ స్పిరిట్ అండ్ గాడ్లీ వే ఆఫ్ థింకింగ్, గాడ్లీనెస్ ఇట్ సెల్ఫ్ బేసికల్లీ. ఇదైతే మనం మీరు ముందు టీచర్స్ నేర్చుకోవాలి, అందరికీ నేర్పించాలి పిల్లలకు. వెస్ట్రన్ మ్యూజిక్ను స్టైల్ను మనం ఫాలో చేయొద్దు. దాని పేరు పాప్ మ్యూజిక్. పాప్ మ్యూజిక్ అంటే హిందీలో పాప్ అంటే ఏంటిది? హిందీలో పాప అంటే పాపం అని. పాపాన్ని ప్రోత్సహించే మ్యూజిక్ కాబట్టి దాన్ని పాప్ మ్యూజిక్ అని, ఇంకా వాళ్ళు దానికి మళ్ళీ పిఓపి అని పెట్టుకున్నారు. యాక్చువల్లీ పిఏఏపి అది. నేను క్లియర్ కట్గా చెప్తున్నా, మన భారతీయ సంగీతము భక్తి జీవితానికి అనుకూలమైనది. వీఆర్ ఇండియన్ క్రిస్టియన్స్. మనం అట్లా పాప్ మ్యూజిక్ టైప్ ఆఫ్ పాటలు కనుక పిల్లలకు నేర్పిస్తే రెండు నష్టాలు జరుగుతాయి. వీళ్ళంతా అమెరికా తొత్తులు, బ్రిటిషర్స్ వాళ్ళ ఏజెంట్స్, మన బ్రిటిష్ కల్చర్ అలవాటు చేస్తున్నారు అనేది ఒక మన మీద ప్రచారం జరుగుతుంది. మనకు అసలు ఏ ఫారినర్ తెలియదు, ఎవడు దొర లేడు, ఎవడు లేడు, మనకు తెలుసు యేసయ్య ఒక్కడే మన దొర. దట్ వీ నో అండ్ ఎవ్రీ వన్ నోస్. కానీ మనము వెస్ట్రన్ కల్చర్కి వీళ్ళని దగ్గరికి తీసుకెళ్ళటము చూస్తే మన మీద ఒక నింద ప్రచారం అవుతుంది. వీఆర్ ఇండియన్స్ అండ్ లెట్ us బీ ఇండియన్స్. వీఆర్ క్రిస్టియన్స్ బట్ ఇండియన్ క్రిస్టియన్స్, భారతీయ క్రైస్తవులు. కాబట్టి మన కల్చర్ మనం కాపాడుకుంటూ మంచి మర్యాద, మంచి పద్ధతులు, భక్తి పిల్లలకు మనం నేర్పించాలి. మరి ఇప్పుడు నా ముందు బైబిల్ పెట్టుకున్నాను కనుక నేను లోక సంబంధమైన సంగతులు ఎక్కువ మాట్లాడితే బాగుండదు, కనుక నేను కొన్ని విషయాలు మాట్లాడాలి. తర్వాత మీకు ప్రైవేట్గా ఏమన్నా చెప్తాను కిందికి వచ్చిన తర్వాత. డెఫినెట్లీ ఇండియన్ మ్యూజిక్ ఈజ్ సుపీరియర్ టు వెస్టర్న్ మ్యూజిక్. ఎవరైనా ఆర్గ్యూ చేయడానికి నేను రెడీ. 3 నిమిషాలలో క్లీన్ బౌల్డ్ అయిపోతారు వాళ్ళు. ఒకసారి గుంటూరులో నేను చాలా ఏళ్ల కిందట వాక్యం చెప్తూ భారతీయ సంగీతంతో ప్రభువుని ఆరాధించాలి అని చెప్తే అక్కడ ఒక కుర్రోడు వచ్చాడు, ఒక ఆయన. నేను అప్పుడు కుర్రోడిని లేదు, నేను ఐ వాజ్ బిలో సమ్ 35 అట్లా ఉన్నాను నేను. అదేంటి సార్ మీ అభిప్రాయాలు మాన్యత మీరు రుద్దుతున్నారు? సంగీతం సంగీతమే, ఒక్కొరి టేస్ట్ ఒక విధంగా ఉంటుంది. ఇండియన్ మ్యూజిక్ గ్రేట్ అయి ఉండొచ్చు, వెస్ట్రన్ మ్యూజిక్ కూడా గ్రేటే. అది కొందరికి నచ్చుతుంది, ఇది కొందరికి నచ్చుతుంది. ఏదైనా అన్ని సమానమే. వెస్ట్రన్ మ్యూజిక్ అంటే ఇండియన్ మ్యూజిక్ గ్రేట్ అని ఎలాగంటారు అని వాడు ఆవేశపడిపోతున్నాడు. నేను చెప్పాను, సరే 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 బాబు తగ్గు, నేను అది ఇది అన్ని చూసి వచ్చినండి, ఆర్కెస్ట్రా మనిషి నేను, నీకు ఒక అసైన్మెంట్ ఇస్తాను. ఒక పాప ఏడుస్తుంది, పాలు తాగే పసిపాప. నేను ఇండియన్ మ్యూజిక్లో ఆలాపన రాగం పాడి ఆ పాపని నిద్రపుచ్చుతా. ఏడ్చే చిన్న బిడ్డను
నువ్వు పాప్ మ్యూజిక్ పాడి నిద్రపుచ్చగలవా అంటే ఎట్లా సార్, నిద్రపోయిన వాళ్ళు లేస్తారు కదా అంటున్నాడు. పాప్ మ్యూజిక్ ఆ దంబడు 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 అని అదంతా ఆ జాజీ మ్యూజిక్ ఉన్నది చూసారా, అది పెడితే నిద్రపోయిన వాడు లేచి కూర్చొని ఏడుస్తాడు. కాబట్టి ఇప్పుడు చెప్పు రెండు ఈక్వల్ అని అంటే నిజమే సార్, కాదు సార్ అంటే ఊరుకో. నేను ఆర్కెస్ట్రాలో మునిగి తేలి వచ్చినోడిని. మన దేశం సంగీతం గొప్పదని చెప్పుకోవడం మనం ఎందుకు సిగ్గుపడాలా? ఆ ఎంగిలి కూడా మనకెందుకు? అవును, వెస్ట్రన్లో క్లాసికల్ ఉంది, పాతది. ఐ సరెండర్ ఆల్ అనే పాట, ఆల్ టు జీసస్ ఐ సరెండర్, ఆల్ టు హిమ్ ఐ ఫ్రీలీ గివ్. అలాంటి పాటలు ఎంత సోబర్గా ఉంటాయంటే దేవునికి దగ్గరగా మనం వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. ఆల్ వెస్టర్న్ మ్యూజిక్ ఈజ్ నాట్ ద సేమ్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద మోడర్న్ ట్రెండీ జాజీ నాయిసీ మ్యూజిక్. అది డ్యామేజ్ చేస్తున్నది. నేను కొంతమంది యవనస్తులను చూశాను, వాడు దానికి జాజీ పాప్ మ్యూజిక్ అలవాటు అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత వానికి లోపల అదే బీట్ లోపల జీర్ణం అయిపోయి వాడు ఇంట్లో సోఫాలు కూర్చొని కూడా ఇట్లా 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 అంటున్నాడు, ఇట్లా ఇట్లా. నిజము, ఆగటం లేదు మనకి, ఇట్లా ఇట్లా అంటున్నాడు. ఏం పేరురా నీ పేరంటే నా పేరు ఫలానా అంటే, ఏమైందిరా వణుకుడు రోగం వచ్చింది. వాళ్ళ అమ్మ చెబుతుంది, వాడు రాత్రి మగళ్ళు అట్లే అంటున్నాడు అండి, నిద్రలు కూడా అట్లాగే. ఎందుకంటే వానికి అది నరనరాన ఆ బీట్ జీర్ణం అయిపోయి ఇట్లా ఇట్లా అంటాడు ఊరికే. అదే భరతనాట్యము, కూచిపూడి, శాస్త్రీయ నాట్యం నేర్చుకో, అట్లాంటి డ్యామేజ్ ఉండదు. మై కంట్రీ ఈజ్ గ్రేట్, మై కల్చర్ ఈజ్ గ్రేట్, ద ఫైన్ ఆర్ట్స్ ఆఫ్ అవర్ కంట్రీ డెఫినెట్లీ సుపీరియర్. ప్రపంచానికే సుప్రీం కల్చర్ మనది. మీరు ఇంటర్నెట్లో చూడండి, కొంతమంది జర్మన్ పీపుల్ అండ్ అమెరికన్స్ ఇండియన్ తబలా నేర్చుకొని వాయిస్తున్నారు, ఇండియన్ ఫ్లూట్ వాయిలిన్ నేర్చుకొని ఎంత అద్భుతంగా వాళ్ళు భారతదేశపు సంగీతం గొప్పదని వాళ్ళు పడి చేస్తుంటే మనం అటుపోవడం, అందులో మళ్ళీ ఓఫిర్ మినిస్ట్రీస్ వాళ్ళు పాప్ మ్యూజిక్లోకి వెళ్ళడం అనేది మామూలు పాప్ కాదు, ఘోర పాప్ మ్యూజిక్ అది. సో లెట్ us be comfortable with Indian kind of soft and attractive and soothing, comforting music. It is divine.